అండి. ఈరోజు ఒక ఎంగేజ్‌మెంట్ వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ విజయలక్ష్మి. అయితే ఈరోజు ఎంగేజ్‌మెంట్ ఎవరిదనుకుంటున్నారా? చెప్తానండి. ఇంటికి పెద్ద ఎవరు? నానమ్మ గారు కదా! ఇదిగో మా నానమ్మ గారు. నానమ్మ గారికి నలుగురు కొడుకులు, ఒక కూతురు. ఈరోజైతే కూతురు కొడుకు ఎంగేజ్‌మెంట్‌కెళ్తున్నాం. అంటే నాకు మేనత్త కొడుకవుతారనమాట. చాలా చాలా ఎంజాయ్ చేశామండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బావుంటుందనమాట. మేమైతే బస్‌లో మార్నింగ్ 4:00కి స్టార్ట్ అయ్యామండి. చాలా రోజుల తర్వాత బస్ జర్నీ కదా! చాలా ఎంజాయ్ చేశామనమాట. ఇక్కడొచ్చేసరికి పెళ్ళికొడుకు. పెళ్ళికొడుకుతో పాటు మా నాన్నగారు ఇప్పుడొచ్చారనమాట. చెయ్యి పట్టుకొని మేనల్లుడినైతే తీసుకొచ్చారనమాట. మంచి మూమెంట్ అయితే నేను షూట్ చేశాను. తర్వాతొచ్చేసరికి ఇంకా మేము రీచ్ అయిపోయామండి. ఇదొచ్చేసరికి ఏలేశ్వరం. ఇక్కడ మదర్ అండ్ డాటర్ లవ్ చూస్తారు మీరు. ఇంతమంది మేమున్నాము. మా మరదలకి వాళ్ళ మదరు అన్ని నగలు సర్దుతున్నారనమాట. నేనదే చెప్పాను. ఎక్కడ కూతురుంటే అక్కడే తల్లి కాన్సంట్రేషన్ ఉంటుందని చెప్పేసి ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే క్యాచ్ చేశాను. తర్వాత ఈ చిన్నది అందరం మేమైతే రీచ్ అయిపోయామండి. ఇప్పుడైతే బస్ దిగేసాము. ఇప్పుడైతే మనం పెళ్ళికూతురింటికైతే వెళ్తున్నాం. అందరూ మనకి హాయ్ చెప్తున్నారు. మీరు కూడా చెప్పండి. నేను, చెల్లి, మా మరదలు స్వీట్స్, ఫ్రూట్స్ పట్టుకెళ్ళి ఇప్పుడైతే మనం పెళ్ళికూతురింటికైతే బయలుదేరామనమాట. మిగిలిన రిలేటివ్స్ అందరూ బై వాక్ వెళ్తున్నారు. ఇక్కడికి దగ్గరే. ఇదంతా నేను చూస్తుంటే నాకు ఒక షార్ట్ ఫిల్మ్ తీసినట్టుగా అనిపించిందండి. అంత బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత నేను ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా మన కోసం అయితే ఇక్కడ పెళ్లి వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు రిసీవ్ చేసుకోవడానికి. మాకు చాలా బాగా చూసుకున్నారండి. అంటే రిసీవ్ చేసుకోవడం కానీ, టైంకి అన్నీ చూసుకోవడం కానీ అన్నీ చాలా చాలా బాగా చేశారనమాట. తర్వాత వచ్చేసరికి మేమైతే పెళ్లి కూతురు ఇంటికి వచ్చేసాం దగ్గరలో. మాకైతే ఇక్కడ సపరేట్‌గా ఒక రూమ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మేము సారీ అంతా పట్టుకున్న అంటే ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ తీసుకొస్తాం కదా! అవన్నీ తీసుకొని మాకిచ్చిన రూమ్ దగ్గరికైతే మేము వెళ్తున్నామన్నమాట. ఇంకా నా కేక్ పరిస్థితి ఇది. మా చిన్నాన్నగారికి అయితే అప్పజెప్పాను. జాగ్రత్తగా రీచ్ అయిపోయిందండి. ఆల్రెడీ నేను షార్ట్స్‌లో అయితే మీకు అప్‌లోడ్ చేశాను కదా! ఇంకా అందరం కూడా మా రూమ్‌కైతే మేము వెళ్తున్నాము. ఎందుకంటే ముహూర్తం టైంకి ఇంకా టైం ఉందన్నమాట. ఎర్లీగా మేము వచ్చేసాము ముందుగానే. తర్వాత ఇక్కడైతే రూమ్ దగ్గరుండి అల్లుడిని తీసుకెళ్తున్నారండి. పెళ్లి కూతురు వాళ్ళ పెదనాన్నగారన్నమాట. ఇంకా నా కేక్ పరిస్థితి మా చిన్నాన్నగారికి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. మొత్తానికి సేఫ్‌గా అయితే రీచ్ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ టెంపుల్ ఒకటుందండి. రాములవారి టెంపుల్. ఇక్కడ పెళ్ళికొడుక్కి దండం పెట్టిస్తున్నామనమాట. మా నాన్నగారు చెప్తున్నారు ఏం అడగాలి, ఏం చెప్పాలి అనేసి. అసలు మేనల్లుడిని ఎక్కడా వదలలేదండి. అంత జాగ్రత్తగా చూసుకున్నారు. ఇక్కడ సీతారాములు లక్ష్మణ సమేతంగా ఉన్నారండి. మనం జనరల్‌గా కొంచెం విలేజెస్‌లో చూస్తే మనకి రాములవారి టెంపుల్ కంపల్సరీ ఉంటుందండి. మీరు గమనించినట్టయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మా రూమ్‌కి అయితే మేము వెళ్తున్నామన్నమాట. ఇంకా చాలా బాగా అనిపించింది వీడియో చూసిన తర్వాత ఇంత బాగా వచ్చిందని చెప్పేసి. ఇంకా మేము స్వీట్స్ అన్నీ తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన తర్వాత మనకి ఇంటికి రాగానే ఫస్ట్ మనకి స్వీట్ వాటర్ ఇస్తారండి. అంటే పటిక నీళ్ళు కానీ, పంచదార నీళ్ళు కానీ ఇస్తారు. అలా మనకి ఇస్తే ఇంకా రిలేషన్ అన్నది స్వీట్‌గానే ఉంటుందని ఒక సాంప్రదాయం అన్నమాట. మీకు కూడా తెలిసే ఉంటుంది. మా పెళ్ళికొడుకు అయితే చాలా సిగ్గుపడిపోతున్నాడు ఇక్కడ. చాలా బాగా అయింది. ఇంకా మొత్తం అందరం కూడా రూమ్‌కైతే వచ్చేసాము. మేము తీసుకొచ్చిన ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా మా మరదలైతే చాలా బాగా ప్యాక్ చేసిందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రోగ్రామ్ లాగా చూసుకున్నామన్నమాట. తను స్వీట్స్, నేను కేకు, బొకే, తర్వాత ఇంకా చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా మ్యాజిక్ పిల్లోస్ ఇలా సెపరేట్ గిఫ్ట్స్ అన్నీ అలా ప్లాన్ చేసుకున్నామన్నమాట. ఇక్కడి నుంచి అయితే మేము పెళ్లి కూతురు ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. కాసేపు తనతో ముచ్చట్లు పెట్టుకుందామని. అందరికీ ఉంటది కదా పెళ్లి కూతురిని చూడాలని చెప్పేసి. ఇక్కడైతే ఒక రూమ్‌లోనైతే మగ్గం ఉందండి. అంటే శారీస్ తయారు చేస్తారు కదా! అదనమాట. నా చిన్నప్పుడు నేను 5 ఇయర్స్ ఉన్నప్పుడు మా తాతగారి ఇంట్లో చూశాను. మళ్ళీ నేను రీసెంట్‌గా షిరిడీలో ఒక షూట్ అయితే చేశానండి. మన పైతాని శారీస్‌లో అక్కడ చూశాను. మళ్ళీ కాశీలో చూశాను. ఇప్పుడు చూశానండి. ఒక శారీ అయితే బ్యూటిఫుల్ కలర్స్‌తో అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా బావుంది. ఇంకా చాలా బాగా అనిపించింది అలా మగ్గం చూడడం అనేది. తర్వాత మేము బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే వచ్చేసామండి. వాళ్ళు హోమ్‌మేడ్ అదే తయారు చేసిందనమాట. చాలా చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా మాకు ముహూర్తానికి టైం ఉంది కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ అది ముందే ఫినిష్ చేసేసుకున్నామన్నమాట. తర్వాత వచ్చేసరికి మేము రూమ్‌కొచ్చాము. ఈ లోపున పెళ్లి కూతురినైతే తీసుకొచ్చారు మాకు. ఫస్ట్ పెళ్లి కూతురినైతే కూర్చోబెట్టి పూజ అది చేయించారండి.
పూజ చేయించిన తర్వాత మాకు మా ప్రాసెస్‌లో ఎలా అయితే సాంప్రదాయంగా అలా చేశారన్నమాట ఇక్కడ. పెళ్ళికూతురు ఎంత చక్కగా ఉంది కదా! మాకు పెళ్ళికూతురిని చూసాక పెళ్ళికొడుకు నీడు జోడు చాలా బావుందనిపించారు. ఇంకా మేము తెచ్చిన స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఏవేవైతే పట్టుకొస్తామో అవన్నీ అయితే ఇక్కడ మేము పెట్టేసుకున్నామండి. తర్వాత ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లోని మనం తనకి పెళ్ళికూతురికి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. చాలా చాలా బాగా జరిగిందండి. చాలా బాగా జరిగింది. ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ పెదనాన్నగారు, పెద్దమ్మగారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ముందు తనకి అందరూ బ్లెస్ చేశారనమాట. తర్వాత పెళ్ళికొడుకునైతే మేము రూమ్ నుంచి తీసుకొస్తున్నాం. ఇక్కడ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయండి. అంటే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురిని ఫస్ట్ చూసే మూమెంట్స్ కానీ అన్నీ కూడా నేను కలెక్ట్ చేశాననమాట. ఇదిగో తను చూస్తున్నాడు పెళ్ళికూతురిని. అలా అన్నీ కూడా క్యాచ్ చేసామనమాట. మధ్య మధ్యలో కూడా చాలా చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఉంటాయి. ఇంకా మేమందరము రిలేటివ్స్, పెళ్ళికూతురు సైడ్ రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారనమాట. ఇంకా అక్కడికి ఇంకా అందరం కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. తను కాసి అన్ని సరదాగా జోక్లు అవి చేసుకుంటున్నాం అనమాట. చాలా బాగా జరిగిందండి. మాకు ఇప్పుడు పెళ్లి కూతురికి ఫస్ట్ సారీ పెడతారండి. ఆ సారీ పెట్టిన తర్వాత బొట్టు పెడతారనమాట. ఇంకా సారీ మనం మార్చిన తర్వాత అప్పుడు మనం ఎంగేజ్మెంట్ రింగ్ అన్నది పెడతాము. ఇక్కడి నుంచి మా ఇంటి ఆడపిల్ల అయిపోయినట్టనమాట. పువ్వులు, గాజులు కూడా ఇస్తారనమాట. తర్వాత బ్లెస్సింగ్స్ ఇచ్చారు. పెళ్లి కొడుకు అమ్మ అనమాట. మాకు ఇక్కడ అన్ని ప్రాసెస్ ఎంగేజ్మెంట్ రింగ్ అన్నీ కూడా మాకు అత్తగారే చేస్తారండి. ఇంకా తనకి సారీ చేంజ్ చేసి తీసుకొచ్చిన తర్వాత మనకి ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవుతుందన్నమాట ఇక్కడ. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని ఎలా చూస్తున్నారో చూసారా నేను? వాళ్ళకి తెలియకుండా కొన్ని సీన్స్ అన్నవి కలెక్ట్ చేశానన్నమాట. ఇవే వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా చూసుకునేటప్పుడు ఒక మెమరబుల్ ఇన్సిడెంట్స్‌లా ఉంటాయని నా ఒపీనియను. ప్రతి ఒక్క లైఫ్‌లో మ్యారేజ్ అనేది ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అండి. ఇంకా పెళ్ళికొడుకు వెయిట్ చేస్తున్నాడు. ఇంకా రాలేదు పెళ్లి కూతురు అని చెప్పి ఒక వాచ్ చూస్తున్న మూమెంట్ అయితే ఇక్కడ ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఇంకా పెళ్లి కూతురు అయితే వచ్చేసారండి. మనకి ఇక్కడి నుంచి కూడా ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అత్తగారు మొత్తం అంతా కూడా అత్తయ్య గారే చేస్తారండి మాకు. పెళ్లి కూతురు చేత పూజ అంతా పూర్తి చేయించేశారండి పంతులు గారు. ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్ అయితే మా అత్త పెడుతున్నారు ఇక్కడ. ఎంగేజ్మెంట్ రింగ్ జనరల్‌గా పెళ్ళికొడుకు పెడతారని అంటారు కదా! మాలో అలా కాదండి. అత్తయ్య గారే పెడతారనమాట. అత్తగారు పెడతారు. లేదనుకుంటే ఆ ప్లేస్‌లో మనకి ఆడబొడుచు అన్నది పెట్టడం జరుగుతుందనమాట. ఇంకా తనకి అక్షింతలేసి ఆశీర్వదించేశారు. ఇంకా మా ఇంటి ఆడపిల్ల అయిపోయినట్టు ఇక్కడి నుంచి. ఇంకా పువ్వులన్నీ కూడా తనకి పెట్టేశారండి. ఇంకా ఇక్కడ తర్వాత మనకి బ్యాంగిల్స్ వేస్తారనమాట. ఇంకా గాజులు వేసేసి పువ్వులు పెట్టేస్తారు. ఇక్కడితో మనకి ఎంగేజ్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఫస్ట్ పటికి ఇస్తామండి. సారీ పెట్టే ముందు ఫస్ట్ తనకి పటికి ఇస్తామన్నమాట. తర్వాత మనం స్వీట్ ఒకటి అత్తగారి చేత తినిపిస్తారు. అత్త కోడళ్ళు అలా తినడం వల్ల వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అంతే స్వీట్‌గా ఉంటుందని చెప్పేసి ఇది చేస్తారన్నమాట.
ఎంగేజ్‌మెంట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అత్తయ్య గారు బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుంటారు. మా ఎంగేజ్‌మెంట్స్ అన్నీ ఇలా అవుతాయన్నమాట. ఇక్కడి నుంచి పెళ్ళికొడుకైతే అంత ప్రాసెస్ చూస్తున్నారు. ఇంకా తర్వాతొచ్చేసరికి మనం ఏదైతే సారె తీసుకొచ్చామో అన్నీ కూడా తనకి ఒక్కొక్కటిగా ఇస్తామన్నమాట. ఇలా ఒక్కొక్కటి తన ఒడిలో పెట్టి తీసి పక్కన పెడతారు. ఇంకా వాళ్ళు ఆ సారంతా వాళ్ళు పంచుతారనమాట రిలేటివ్స్ అందరికీ కూడా. ఇలా ఇప్పుడు పెళ్ళికొడుకుని కూర్చోబెట్టారండి. ఇంక ఇద్దరిని కలిపి ఆశీర్వదిస్తారు. ఇదండి మా ఫ్యామిలీస్‌లో జరిగే ఎంగేజ్‌మెంటు. చాలా చాలా బ్యూటిఫుల్‌గా జరిగిందండి. ఇద్దరు కూడా చాలా చాలా అంటే పెయిర్ చాలా బాగున్నారు. చాలా అందంగా ఉన్నారు. మేమందరం ఇక్కడ కూర్చొనైతే చూస్తున్నాము. చాలా బాగా అనిపించింది. ఒకరికొకరు చాలా బాగా అంటే ఈడు జోడు అంటారు కదా! చాలా బాగా నప్పారు. బ్యూటిఫుల్ కపుల్స్‌లా అనిపించిందనమాట నాకు. ఇంకా హారతయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు తెలుసు కదా! హారతి ఇచ్చేటప్పుడు ఆడపిల్లల హడావిడి చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ కదా! యాక్చువల్లీ మా ఇంట్లో ఆడపిల్లలు చాలా మంచివాళ్ళండి. వాళ్ళకేం తెలీదు చూసారా ఎంత ఇన్నోసెంట్‌గా అక్కడ జరుగుతుందో. జనరల్‌గా అక్కడ ఏంటంటే మాకింత కావాలి కట్నం అని అలా అడుగుతారు. అసలు ఏమి ఇక్కడ మాట్లాడలేదండి. చాలా అమాయకులమండి మేమందరం కూడాను. ఇంకా ఇద్దరికీ కూడా ఇలా జ్యూస్ ఒకటిచ్చామండి. ఇలా తాగాలి, అలా తాగాలి. ఇంకా ఎంగేజ్‌మెంట్ కంప్లీట్ అయిపోయింది కదా! ఇంకా పిల్లలందరం కూడా సరే కూడా ఎంత అల్లరి చేసేసామంటే అక్కడ ఈ ప్రపోజల్ చేయించడం గానీ, మేము తెచ్చిన గిఫ్ట్స్ ఇప్పించడం ఇలా చూసారా? అలా కాదు సరిగ్గా తాగలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళ చేత తాగించడము, మళ్ళీ చేయించడము. బాబోయ్! ఎన్ని చేయించేసామో పాపం. తర్వాత మాకు ఇంట్లోని కులదేవతలకి, పెద్దలకి వాళ్ళకి దండం పెట్టిస్తారండి. పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అలా బ్లెస్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుందని మాకొక నమ్మకం అనమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడ చైర్ వేసేసి పెళ్ళికూతురిని, పెళ్ళికొడుకుని అయితే కూర్చోబెట్టేసాము. ఇంకా నా కేక్ స్టోరీ చెప్పకండి. అది సేఫ్‌గా రీచ్ అవ్వడానికైతే నేను ఎంత టెన్షన్ పడ్డానో ఇన్ని అవర్స్ నియర్లీ 4½ అవర్స్ జర్నీ జరిగి మొత్తానికి సేఫ్‌గా అయితే రీచ్ అయిపోయింది. ఇక్కడ మనకి పెళ్లి కూతురు సైడ్ ఒక కేకు, పెళ్లి కొడుకు సైడ్ ఒక కేక్ వచ్చింది. ఇంక మీ నెక్స్ట్ మూమెంట్స్ అన్నీ కూడా మేమంతా పెళ్లి కూతురు పార్టీ అయిపోయాము. పెళ్లి కూతురు సైడ్ వాళ్ళందరూ కూడా పెళ్లి కొడుకు పార్టీ అయిపోయామనమాట. అంతా మొత్తం చేంజ్ అయిపోయాము. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మా ఇంటి ఆడపిల్ల అయిపోయిందని చెప్పేసి కంప్లీట్‌గా మేము పార్టీ మార్చేసామనమాట ఇంకా. బాబు కుర్రలు అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, మీకు ఎవరికైనా గుర్తుండాలి. ఆ డైలాగ్ చెప్తే వాళ్ళు ఇక్కడ పెళ్లి కొడుకు ఫస్ట్ ప్రపోజ్ చేయాలని, పెళ్లి కూతురు ఫస్ట్ ప్రపోజ్ చేయాలని, లేదు వదిన చెయ్యాలి, ఇలాగ చెయ్యాలి, అలాగ చెయ్యాలని చాలా అల్లరి చేసేసామనమాట. చాలా అంటే చాలా అల్లరి చేసేసాం. మామూలుగా కాదు. కొన్ని సీక్రెట్ డైలాగ్స్ కూడా చెప్పేస్తాను చేతి ప్రపోజ్ చేయించేస్తున్నా. ఇక్కడ తనకి మూవీ డైలాగ్స్ ఏవైనా చెప్పమని చెప్తున్నారు. పాపం సడన్‌గా తనకి స్ట్రైక్ అవ్వట్లేదు. సడన్‌గా అడిగితే చెప్పండి అక్కడ పెళ్ళికొడుకు పాపం ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. మేమేమో పార్టీలు మార్చేసాం. తనేంటి ఇలాగ మారిపోయారు ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత. పెళ్ళికూతురు పార్టీ పెళ్ళికొడుకు వాళ్ళందరూ అయిపోయారు. పెళ్ళికొడుకు వాళ్ళందరూ పెళ్ళికూతురు సైడ్ అయిపోయారని. అలా మొత్తానికి పార్టీ మార్చేసామనమాట. మూవీ డైలాగ్స్ చెప్పమని చాలా అల్లరి చేస్తున్నామనమాట. ఇక్కడ పాపం తనకి ఏమీ స్ట్రైక్ అవ్వట్లేదు. ఫైనల్లీ అయితే మొత్తానికైతే మేము అనుకున్నట్టుగానే ప్రపోజ్ చేశారు. ఏదో మూవీ డైలాగ్ అయితే చెప్తున్నారు అక్కడ ఇది చెప్పాలి, అది చెప్పాలని చెప్పేసి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా జరిగిందండి. పాపం తను ఎంత సిగ్గుపడుతున్నా సరే మేము మటుకు వదలలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రపోజ్ చెయ్యాలి, చెయ్యాలి అని అయితే అల్లరి చేసేసామనమాట. ఫైనల్లీ చెప్పేసింది తను. గోల గోల పెట్టేసాము. తను కూడా
గట్టిగా ప్రపోజ్ చేశాడు. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. చూడ్డానికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిందనమాట. ఫైనల్లీ ఇద్దరికైతే ఇంకిక్కడి నుంచి కూడా తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా పెళ్ళికొడుకైతే తన కోసం వాచ్ తెచ్చారు. నెక్స్ట్ మిగిలిన సిస్టర్స్ అందరూ తన సిస్టర్స్ ఒక సిస్టర్ ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఇలా పిల్లోనైతే వాళ్ళ ఫోటోస్‌తో ప్రింట్ చేయించారు. మ్యాజిక్ పిల్లో లాగా అనమాట. ఇలా అందరం కూడా ఒక్కొక్కటి ఈవెంట్‌నైతే బాగా కంప్లీట్ చేశామండి. చాలా చాలా బాగా అనిపించింది. ఇద్దరు కూడా చక్కగా పెద్దవాళ్ళు చేసే ప్రాసెస్‌లో పెద్దవాళ్ళు చేసుకున్నారు. తర్వాత పిల్లల ప్రాసెస్‌లో పిల్లలయిందనమాట. తర్వాత తను ఫ్రెండ్స్ ఒకళ్ళు కాల్ చేశారు. తను చూపిస్తున్నారనమాట చూడండి అని చెప్పేసి. ఇలాంటి మూమెంట్స్ అన్నవి చాలా బావుంటాయి కదా! కొన్నైతే చాలా క్లిప్స్ వాళ్ళకి తెలీదండి. నాకు తెలిసి ఈ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత పెళ్లి కూతురు చూస్తారు. మీకోసమే చేశానండి. ఎలా అనిపించిందో చెప్పండి. పాపం మా వాడు బ్యాంగిల్స్ జరిపి వాచ్ పెట్టడానికి పాపం చాలా చాలా కష్టపడ్డాడు. ఎల్లారు తీసుకున్నాడు. ఫైనల్లీ ఇప్పుడు మళ్ళీ రోజ్‌తో ప్రపోజల్ చేయడానికని కాన్సెప్ట్ పెట్టామనమాట. ఇలా అలా కాదండి. చాలా సార్లయితే ప్రపోజ్ చేయించేసాం. ఫైనల్లీ ప్రపోజ్ చేశారు ఒకళ్ళకొకరు. ఇంకా మా అక్క వచ్చారండి ఇక్కడికి. అమ్మ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నారు గానీ, కొంచెం మార్నింగ్ సిక్ అయ్యారనమాట. అందుకని చెప్పేసి తర్వాత అక్క వాళ్ళు కార్‌లోనైతే తీసుకొచ్చారు. అక్క అయితే వచ్చేసారు. ఇప్పుడు మనం కేక్ కటింగ్ అది స్టార్ట్ చేసేస్తామనమాట. అమ్మ ఎందుకో సడెన్‌గా సిక్ అయ్యారు. ఇంకా బొకే వాళ్ళకి విష్ చేశారనమాట. ఫైనల్లీ హ్యాపీ. ఇంకా అక్క, బావగారు, తర్వాత తమ్ముడు, మరదలు అందరూ కూడా ఫోటోస్ కొన్ని దిగామండి. ఇంకా తర్వాత ఇక్కడొచ్చేసరికి మేము ఇంకా ఫ్రేమ్‌లో దిగిపోయామనమాట. కేక్ కటింగ్ అన్నది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఫైనల్‌గా నేను అనుకున్నట్టుగా నా ఒక మంచి మోడల్‌లో కేక్ డెలివరీ కావడం, ఇక్కడికి తీసుకురావడం, కట్ చేయడం అయితే చాలా చాలా బాగా అయిపోయింది. చాలా బాగా జరిగిందండి ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేముంది మీటింగ్. ఈ మీటింగ్‌లో ఎన్ని రకాల జోక్స్ వేసుకొని నవ్వుకున్నాము. చాలా సేపండి, చాలా సేపు. ఇలా కలిసినప్పుడే కదండీ మంచి మంచి మెమరబుల్ మూమెంట్స్ అన్నీ ఇప్పుడే ఉంటే చాలా సేపయితే మేము టైం అయితే స్పెండ్ చేశాము. ఆ తర్వాత రిటర్న్ అయిపోయామనమాట. మధ్యలో మేము అన్నవరం కూడా వెళ్ళామండి. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకెలా అనిపించింది? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మరొక మంచి వీడియోతో మీ ముందు కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.